ఇది నా కథ. నా పేరు శ్రీనివాస్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాను. పాత వస్తువులన్నా వాటి వెనుక ఉన్న కథలన్నా నాకెంతో ఇష్టం. అలాంటి అన్వేషణలోనే ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న ఎవ్వరికీ తెలియని ఒక చిన్న ద్వీపానికి చేరాం. ఆ ద్వీపం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు, కానీ పాత పుస్తకాల్లో దాని ప్రస్తావన ఉంది. కాకతీయుల కాలంలో ఇక్కడ ఒక ధనవంతుడు నివాసం ఉండేవాడట. అతను చాలా క్రూరమైన వాడని, చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఎంతో సంపద దోచుకున్నాడని రాసి ఉంది. చివరికి ఓ తుఫానులో ఆ ద్వీపం మునిగిపోగా అతను అక్కడే ధనంతో పాటు చనిపోయాడని రాసింది. ఆ తర్వాత నుంచి ఆ ద్వీపంలో అనేక అసాధారణ సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెప్పుకుంటారు. నేను ఆ ద్వీపానికి చేరుకున్నాను. అక్కడి ఎండిపోయిన చెట్లు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు మాత్రమే కనిపించాయి. నా పరిశోధన ప్రారంభించాను. తవ్వకాలు మొదలుపెట్టాను. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న గుడి శిథిలాలు బయటపడ్డాయి. అందులో ఓ రాతి విగ్రహం దొరికింది. భయంకరంగా కనిపించే ముఖంతో 4 చేతులతో ఉన్న విగ్రహం ఆ ధనవంతుడిది అని ఊహించాను. దాని చుట్టూ కొన్ని బంగారు నాణ్యాలు కూడా దొరికాయి. ఆ రాత్రి మేము టెంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాం. బయట చాలా గాలి వీస్తుంది. నిద్రపోలేకపోయాను. ఉన్నట్టుండి ఓ భయంకరమైన అరుపు వినిపించింది. టెంట్ బయటకు పరుగులు తీశాను. బయట మా బృందంలో ఒక వ్యక్తి కనిపించడం లేదు. అతను తవ్వకాలు చేసిన గుడి శిథిలాల వైపు చూశాను. అక్కడ ఓ నీలి వెలుగు మెరుపులా మెరిసింది. అటువైపు పరుగులు తీశాను, కానీ అక్కడెవ్వరూ లేరు. గుడి శిథిలాలు మాత్రమే కనిపించాయి. రాతి విగ్రహం కూడా కనిపించలేదు. మరుసటి రోజు మిగిలిన వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోవాలని పట్టుపట్టారు. నేను మాత్రం ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉండిపోయాను. ఆ రోజు రాత్రి మళ్ళీ అదే అరుపు వినిపించింది. ఈసారి దానితో పాటు గజ్జల సప్పుడు కూడా వినిపించింది. భయంతో చెమటలు పట్టాయి. టెంట్ లోపలికి దూరి జిప్ వేసుకున్నా. కొంచెం సేపు అలాగే గడిచిపోయింది. బయట నుంచి శబ్దం ఆగిపోయింది. టెంట్ జిప్ కాస్త తెరిచి బయటకు చూశాను. నీలి వెలుగు మళ్ళీ మెరిసింది. ఈసారి మాత్రం అది గుడి శిథిలాల దగ్గర కాదు, నా టెంటుకు కొంచెం దూరంలో చెట్ల మధ్యలో. మెల్లగా టెంట్లోంచి బయటికి వచ్చాను. గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. అయినా సరే ధైర్యం చేసి ఆ వెలుగు వైపు నడిచాను. దగ్గరగా వెళ్తున్న కొద్దీ ఆ వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. అది ఒక మనిషి ఆకారంలో ఉంది, కానీ అది మనిషి కాదు. ఎందుకంటే దానికి శరీరం లేదు, కేవలం వెలుగుతో కూడిన రూపం మాత్రమే. అంతేకాకుండా ఆ ఆకారం చేతిలో మాకు దొరికిన బంగారు నాణాలు లాంటి నాణాలే ఉన్నాయి. నేను భయంతో కదలలేకపోయాను. అక్కడే నిలబడిపోయాను. అప్పుడు ఆ వెలుగు మనిషి నా వైపు తల తిప్పింది. దానికి కళ్ళు లేవు, కానీ నేను దాని దృష్టిని స్పష్టంగా అనుభవించగలిగాను. ఆ దృష్టిలో కోపం, క్రోధం స్పష్టంగా కనిపించాయి. నేను దొంగలించిన నాణాన్నే తిరిగి ఇవ్వమని చెప్పినట్టుంది. మెల్లగా నా జోబులో ఉన్న నాణాన్ని తీసి దాని వైపు చూపాను. నాణం గాల్లో తేలి ఆ నీలి మనిషి చేతిలోకి వెళ్ళిపోయింది. అంతే, ఆ నీలి వెలుగు మెల్లగా మాయమైపోయింది.
చుట్టూ చీకటి తప్ప మరేమీ కనిపించలేదు. నేను అక్కడే కొంచెంసేపు నిలబడిపోయాను. జరిగిందంతా కల అనుకుంటే నా చేతిలో ఉన్న నాణెం మాయమవడమే నిజమని చెప్తున్నాయి. మరుసటి రోజు భయంతో నేను కూడా ఆ ద్వీపాన్ని వదిలి వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ పరిశోధనని ఆపలేదు. ఆ దోపిడీదారుడి గురించి మరింత లోతైన అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఎన్నో పుస్తకాలు, శాసనాలు పరిశీలించాను. చివరికి ఓ చోట ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఆ దోపిడీదారుడి పేరు రాజు. అతను ఎంతో ధనవంతుడు. ఎంత ధనవంతుడో అంతే క్రూరమైన వాడని కూడా రాసింది. అతను చనిపోయిన తర్వాత కూడా ధనం మీద ఉన్న మోహంతో ఆ ద్వీపంలోనే తిరుగుతున్నాడని కూడా రాసింది. అంటే నేను చూసిన వెలుగు మనిషి రాజు యొక్క ఆత్మే అని అర్థమైంది. కానీ రాజు నాణెం తీసుకున్నాక ఎందుకు మాయమయ్యాడు? నా పరిశోధనలో దానికి సమాధానం దొరకలేదు. కొన్ని నెలల తర్వాత నాకు ఒక ఉత్తరం వచ్చింది. అది ఆ ద్వీపంలో ఉన్న ఒక గ్రామస్తుడి నుంచి వచ్చింది. ఆ ఉత్తరం రాసిన వ్యక్తి పేరు వెంకటేష్. నేను ద్వీపంలో తవ్వకాలు జరిపినప్పుడు నాకు సహాయం చేసేవాడు. ఉత్తరంలో ఆయన రాసిన విషయాలు చదివి నాకు వెన్నులో వణుకు పుట్టింది. వెంకటేష్ రాసిన దాని ప్రకారం నేను వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ద్వీపంలో ఊహించని సంఘటనలు జరిగాయట. రాత్రులు గుడి శిథిలాల వద్ద నీలి వెలుగులు మెరుస్తున్నాయట. అంతేకాకుండా కొంతమంది చేపలు పట్టుకునే వాళ్ళు మాయమయ్యారట. ఆ లెటర్ చదివిన నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. జరిగిన సంఘటనలకు నేను కూడా ఒక కారణమని అనిపించింది. అందుకే తిరిగి ఆ ద్వీపానికి వెళ్ళాలని అనుకున్నాను. ఇదే విషయం వెంకటేష్ కూడా చెప్పాను. అతను నాకు సహకరిస్తానని చెప్పాడు. ఈసారి నా వెంట మరో ఇద్దరిని కూడా తీసుకుని వెళ్ళాను. వాళ్ళ సహాయంతో రాజు ఆత్మని శాంతింపజేయాలని అనుకున్నాను. మేము ముగ్గురం ద్వీపానికి చేరుకున్నాం. వెంకటేష్ మాకు స్వాగతం పలికాడు. ఆయన చెప్పిన వివరాలు మరింత భయపెట్టాయి. ద్వీపంలో పరిస్థితి మరింత దిగజారిందట. మరుసటి రోజు మేము గుడి శిథిలాల వైపు బయలుదేరాం. అక్కడి వాతావరణం చాలా భయంకరంగా ఉంది. గాలి బలంగా వీస్తుంది. గుడి శిథిలాల దగ్గరికి చేరుకున్నాం. అక్కడ రాతి విగ్రహం మళ్ళీ కనిపించింది. కానీ ఈసారి అది భయంకరంగా కనిపించింది. ముఖం మరింత కోపంగా ఉంది. మేము పూజా సామాగ్రి రెడీ చేసి రాజు యొక్క ఆత్మని శాంతింపజేసే మంత్రాన్ని జపిస్తూ ఉన్నాం. చుట్టూ ఉన్న వాతావరణం మరింత భయంకరంగా మారింది. మా చేతుల్లో దీపాలు ఆరిపోయాయి. కానీ మేము ఆగలేదు. మంత్రాలు జపించడం కొనసాగించాం. ఉన్నట్టుండి ఒక భయంకరమైన అరుపు వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూశాను. మా ముందు రాతి విగ్రహం నుంచి ఊహించలేనంత వెలుగొస్తుంది. అది నీలి వెలుగు కాదు, ఎరుపు నలుపు కలిసిన భయంకరమైన వెలుగు. ఆ వెలుగు నుంచి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. అది రాజు యొక్క ఆత్మ. కానీ రాజు రూపం కాదు. 4 చేతులతో, భయంకరమైన పళ్ళతో, మండుతున్న కళ్ళతో రాక్షసుడి రూపాన్ని తలపించేలా దృశ్యం అది. మేం మంత్రాలు జపించడం మానేసి భయంతో వెనక్కి తగ్గడానికి ప్రయత్నించాం. కానీ ఆ రాక్షసుడు తన 4 చేతులతో మా నలుగురిని పట్టుకున్నాడు. ఊపిరి ఆగిపోయేలా ఉంది. ఆ రాక్షసుడి పదునైన పళ్ళు నా ముఖానికి అతి దగ్గరగా ఉన్నాయి. దాని వేడి శ్వాస నాకు తగులుతోంది. నా చుట్టూ నా సహచరులు భయంతో అరుపులు వినిపిస్తున్నాయి. కానీ సడన్గా ఏదో జరిగింది. ఒక స్త్రీ గొంతు వినిపించింది. రాజా, శాంతించు అని అరిచింది. నేను కళ్ళు తెరిచి చూశాను. గుడి శిథిలాల వెనుక
ఒక ముసలావిడ నిలబడి ఉంది. ఆమె తెల్లని చీర కట్టుకొని నుదిటిన పసుపు పొట్టు పెట్టుకుని ఉంది. ఆమె కళ్ళు మూసి గట్టిగా మంత్రాలు జపిస్తుంది. ఆమె గొంతు వినగానే రాక్షసుడు పట్టు సడలింది. మేము నేల మీద పడిపోయాం. కొంచెంసేపు అలాగే ఉండి తేరుకున్నాం. ఆ రాక్షసుడు కూడా మాయమైపోయాడు. ఆ ముసలావిడ మా వైపే నడుచుకుంటూ వస్తుంది. మీరెవరు అని ఆవిడని అడిగాను. నేను ఈ ద్వీపంలోనే ఉంటాను, ఇక్కడ జరిగిన కథలన్నీ నాకు తెలుసు అని ఆమె చెప్పింది. ఆమె మాకు ఆ రోజు గురించి, అతను ఎలాంటి దుర్మార్గుడో, ఎలా చనిపోయి ఆత్మగా మారాడో వివరించింది. ఆవిడ చెప్పిన విషయం ఏమిటంటే, రాజు ఆత్మ శాంతిపరచడానికి మంత్రాలు కాదు, ఒక మహిళ యొక్క క్షమాపణ అవసరమని చెప్పింది. రాజు ఎవరినీ చంపలేదు, కానీ ధనం మీద ఉన్న మోహంతో చాలామంది స్త్రీలను దోచుకున్నాడు. ఆ స్త్రీల ఆవేదన, కోపమే రాజు యొక్క ఆత్మకి రాక్షసుడుగా మార్చింది. ఆవిడ రాజు దోచుకున్న ధనం నుంచి కొంత భాగాన్ని తీసి దేవాలయానికి కానుకగా సమర్పించింది. అంతేకాకుండా ఆమె రాజు యొక్క ఆత్మ ముందుకు వచ్చి, రాజు, మేము మిమ్మల్ని క్షమించాం, దయచేసి శాంతించిపోండి అని చెప్పింది. ఆమె మాటలు చెప్తున్నంతసేపు గుడి శిథిలాల చుట్టూ ఒక నిశ్శబ్దం ఆవరించింది. గాలి కూడా వీయడం ఆగిపోయింది. కొంచెం సేపటి తర్వాత ఆ ముసలావిడ కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన ఆవిడ అయిపోయిందని అంది. రాజు ఆత్మ శాంతించింది. నేను అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చేశాను. కొన్నేళ్ళు గడిచిపోయాయి. నేను నా పనిలో బిజీగా ఉండిపోయాను. కానీ ఆ ద్వీపంలో జరిగిన సంఘటనలు నా మనసులో మరపురాని ముద్రని వేశాయి. ఆ ద్వీపంలో నాకు ఎదురైన అనుభవాలు నా జీవితాంతం గుర్తుండిపోతాయి. కేవలం నన్ను భయపెట్టిన సంఘటనలు మాత్రమే కాదు, మానవ బలహీనతలు, పశ్చాత్తాపం గురించి నేర్పిన పాఠాలు కూడా. కొన్ని రహస్యాలు వెలికి తీయకపోవడమే మంచిదని నేను నేర్చుకున్నాను. కానీ కొన్ని రహస్యాలు మనల్ని నిజానికి చేరువ చేస్తాయి.